లవ్ మ్యారేజ్ తర్వాత అట్రాక్షన్ నిజంగానే తగ్గిపోతుందా? లేక ప్రేమే మారిపోతుందా? హలో అండ్ వెల్కమ్. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్, అలాగే ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే రిలేషన్షిప్ సైకాలజీ. ఇద్దరూ ఎంతో ఇష్టపడి, అసలు లోకమే వాళ్లది అన్నంతగా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కదా. కాని పెళ్లైన కొన్ని నాళ్లకు ఎందుకో రాను రాను మాటలు తగ్గిపోతాయి. ఒకప్పుడు ఆ చూపుల్లో ఉండే స్పార్క్ నెమ్మదిగా సన్నగిల్లుతుంది. ఒకరినొకరు తాకినప్పుడు ఉండే ఆ ఎక్సైట్మెంట్ ఎందుకో మునుపట్లా అనిపించదు. అసలు పెళ్లి తర్వాత ఈ రొమాన్స్ ఎందుకు మారుతుంది? ఎంత గాఢమైన ప్రేమలో అయినా సరే ఈ అట్రాక్షన్ ఎందుకు తగ్గుతుంది? ఈరోజు దీని వెనక ఉన్న సైకాలజీని, మనిషి మెదడు పనితీరుని మనం చాలా డీప్గా అర్థం చేసుకుందాం. సరే, ఇప్పుడు దీనిలోకి డీపుగా వెళ్దాం. ఒక రిలేషన్షిప్లో కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడుకోవడం, గంటల తరబడి మెసేజెస్ చేసుకోవడం ఒక్కసారిగా తగ్గినప్పుడు చాలామంది మనసులో ఒక భయం మొదలవుతుంది. నా పార్ట్నర్కి నాపై ప్రేమ తగ్గిపోయిందా, లేక ఆ ప్రేమ రూపం మారిందా అని. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఇది దాదాపు ప్రతి జంట సైలెంట్గా ఫేస్ చేసే ఒక పెద్ద భయం. ఒకప్పుడున్న ఆ విపరీతమైన అట్రాక్షన్ ఇప్పుడు ఎందుకు లేదు అన్న సందేహం చాలామందిని కలవరపెడుతోంది. కానీ అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే ముందుగా మనం ఆ భయాన్ని పక్కన పెట్టి లాజికల్గా ఆలోచించాలి. ఒక్కసారి ఆ మొదటి రోజులను గుర్తుచేసుకోండి. ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికైనా సరే పార్ట్నర్ పేరు ఫోన్లో కనిపించగానే ముఖంలో తెలియని ఒక పెద్ద స్మైల్ వస్తుంది కదా. ఒక్క మెసేజ్ కోసం గంటల తరబడి ఎదురుచూడటం, వాళ్ళు కేవలం ఒక గుడ్ నైట్ అని చెప్పగానే ఎంతో ఆనందంగా నిద్రపోవటం, ఆఖరికి కాల్ కటైన తర్వాత కూడా ఆ ఫోన్ స్క్రీన్నే అలాగే చూస్తూ ఉండిపోవటం. వావ్! ఇవన్నీ ప్రతి ఒక్కడికి ఎంతో స్పెషల్. అప్పట్లో వాళ్లతో కేవలం ఒక 5 నిమిషాలు మాట్లాడినా చాలు, ఆ రోజు మొత్తం ఎంతో హ్యాపీగా గడిచిపోతుంది. మరి ఆ ఫీలింగ్ ఎందుకంత స్ట్రాంగ్గా ఉంటుంది? దీని వెనక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. ఆ మొదటి రోజుల్లో మన మెదడు డోపమైన్ అనే కెమికల్ను ఒక ప్రవాహంలా రిలీజ్ చేస్తుంది. ఇది మన బ్రెయిన్లోని ఫీల్ గుడ్ కెమికల్. దీనివల్లనే మనలో ఒక హై ఎక్సైట్మెంట్ ఫేస్ క్రియేట్ అవుతుంది. మీకు తెలుసా, ఈ డోపమైన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది ఎదుటివారిలోని లోపాలను కూడా చాలా క్యూట్గా కవర్ చేసేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన బ్రెయిన్ ఒక మ్యాజిక్ స్పెల్లోకి వెళ్ళిపోతుందన్నమాట. రాత్రంతా నిద్రలేకపోయినా ఏమాత్రం అలసట అనిపించదు. పార్ట్నర్ కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా చాలా ఈజీగా ముందుకొచ్చేలా చేస్తుంది ఈ డోపమైన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే మనిషి మెదడు ఏ ఫీలింగ్కైనా సరే కాలక్రమేణా అలవాటు పడిపోతుంది. అవును, ఎప్పుడూ ఒకే హై స్టేట్లో అదే ఎక్సైట్మెంట్తో ఉండటం బ్రెయిన్కు ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందుకే మొదట్లో ఫైర్ వర్క్స్లా అనిపించిన ఆ ఫీలింగ్ మెల్లగా కామ్గా మారుతుంది. ఇది బయాలజికల్గా జరిగే ఒక నార్మల్ రియాలిటీ మాత్రమే. కడుపులో ఆ బటర్ఫ్లైస్ తగ్గిపోవడం అంటే మీ రిలేషన్షిప్ ఫెయిల్ అయినట్లు కాదు, మీ మెదడు ఆ కొత్త పరిస్థితికి, ఆ సెక్యూరిటీకి అడ్జస్ట్ అయిందని అర్థం. ఈ కామ్నెస్ అనేది కేవలం ఒక అడ్జస్ట్మెంట్ మాత్రమే సుమా, ప్రేమను కోల్పోవడం ఏమాత్రం కాదు. అయితే ఈ షిఫ్ట్ అసలు ఎలా జరుగుతుంది? పెళ్లికి ముందు ఉన్న దానికి, పెళ్లి తర్వాత ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న ఆ ప్రధానమైన మార్పు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. పెళ్లికి ముందు కపుల్స్ ఒకరికొకరు ఎప్పుడూ తమ బెస్ట్ వర్జన్ మాత్రమే చూపిస్తారు. చక్కగా రెడీ అయి కలుస్తారు, స్వీట్గా మాట్లాడుకుంటారు, చిన్న గొడవలొచ్చినా వెంటనే ప్యాచప్ అయిపోతారు. అదొక పర్ఫెక్ట్ రొమాంటిక్ బబుల్. కానీ పెళ్లి తర్వాత సడన్గా రియల్ లైఫ్ డోర్ తడుతుంది. కరెంట్ బిల్స్ కట్టడం, ఫ్యామిలీ బాధ్యతలు, వర్క్ ప్రెషర్, ఇంటి పనులు, అలసట ఇవన్నీ సడన్గా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతాయి. ఎప్పుడూ ఎంతో అందంగా కనిపించే పార్ట్నర్ కాస్త ఇప్పుడు ఒక సాధారణ డైలీ లైఫ్ పర్సన్గా మారిపోతారు. రొమాంటిక్ వీకెండ్ డేట్స్ ప్లేస్లో గ్రాసరీ షాపింగ్ వచ్చి చేరుతుంది. కరెక్ట్గా అక్కడే ఈ అట్రాక్షన్ ఇంటెన్సిటీ కొంచెం మారటం మొదలవుతుంది. రిలేషన్షిప్ సైకాలజీ ప్రకారం ఈ ఇంటెన్స్ అట్రాక్షన్ సహజంగానే కాలక్రమేణా ఎందుకు పడిపోతుంది అనడానికి ఒక 5 ప్రధాన కారణాలున్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ 5 కారణాలు ఏంటంటే, మొదటిది ఓవర్ ఫెమిలియారిటీ, రెండవది ఎఫర్ట్ తగ్గిపోవడం, మూడవది ఎమోషనల్ డిస్టెన్స్, నాలుగవది రూటీన్ సర్వైవల్ మోడ్, ఇక ఐదవది అన్స్పోకల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే చెప్పని అంచనాలు. ఇప్పుడు వీటి గురించి కొంచెం డీటెయిల్గా విశ్లేషిద్దాం. ఫస్ట్, ఫెమిలియారిటీ ఎఫెక్ట్.
మన బ్రెయిన్ ఎప్పుడూ కొత్తదనాన్ని వెతుకుతుంది. ఏదైనా సర్ప్రైజ్ లేదా కొత్తదనం ఉంటేనే దానికి ఎగ్జైట్మెంట్ వస్తుంది. కాని పెళ్లి తర్వాత ఒక రకమైన భద్రత ఏర్పడుతుంది. రోజూ ఒకే మనిషిని చూడటం, అదే వాయిస్ వినడం, అదే రొటీన్ ఫాలో అవ్వడం వల్ల బ్రెయిన్ ఆ సేఫ్టీకి పూర్తిగా అలవాటు పడిపోయి ఎగ్జైట్మెంట్ రిసెప్టర్స్ని టర్న్ ఆఫ్ చేసేస్తుంది. ఈ సైకలాజికల్ ఫినామినాన్ను ఫెమిలియారిటీ ఎఫెక్ట్ అంటారు. ఇది దాదాపు ప్రతి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో జరిగే అత్యంత సహజమైన ప్రక్రియ. రెండవది ఎఫర్ట్ లేదా ప్రయత్నం తగ్గిపోవడం. ప్రేమించుకునే టైంలో డ్రెస్సింగ్, లుక్స్, లాంగ్ చాట్స్, సర్ప్రైజెస్ అన్నీ చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తాయి కదా. కానీ ఒకసారి పెళ్ళయ్యాక సరే ఇప్పుడైతే వీళ్ళు నావాళ్లే కదా, ఇంకెక్కడికెళ్తారు అనే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఆ క్షణం నుండే చిన్న చిన్న ప్రయత్నాలు ఆగిపోతాయి. కాంప్లిమెంట్స్ ఇవ్వడం, రొమాంటిక్గా మాట్లాడటం సగానికి సగం తగ్గిపోతాయి. చూడండి, ఒక మొక్కను కాపాడుకోవడానికి నీళ్లు ఎలా అవసరమో ఒక అట్రాక్షన్ను నిలబెట్టుకోవడానికి మెయింటెనెన్స్ అలా అవసరం. ఆ చిన్న చిన్న జెస్చర్స్ ఆగిపోతే ఖచ్చితంగా అట్రాక్షన్ కూడా వీక్ అవుతుంది. మూడవ రీజన్ ఎమోషనల్ డిస్టెన్స్. చాలామంది కేవలం ఫిజికల్ అట్రాక్షన్ గురించే ఆలోచిస్తుంటారు, కానీ ఇద్దరి మధ్య బలమైన ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే ఆ ఫిజికల్ అట్రాక్షన్ కూడా నెమ్మదిగా ఫేడ్ అయిపోతుంది. నిజానికి ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఎమోషనల్ క్లోజ్నెస్కు ఒక సిమ్టమ్ మాత్రమే. మనసు కనెక్ట్ కానప్పుడు ఆ స్పర్శ కూడా పూర్తిగా ఎంటీగా అనిపిస్తుంది. ఒకరి ఫీలింగ్స్ ఇంకొకరు అర్థం చేసుకున్నప్పుడు మనసుల మధ్య దూరం పెరిగితే శరీరాల మధ్య దూరం సహజంగానే పెరుగుతుంది. ఎమోషనల్ ఇంటిమెసీ చనిపోతే రొమాన్స్ బ్రతకడం చాలా చాలా కష్టం. సరే, ఇప్పుడు ఈ ప్రేమ ఎలా పరిణామం చెందుతుందో చూద్దాం. స్టార్టింగ్ లవ్కి, మెచ్యూర్ లవ్కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఇది ఒక విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఏంటంటే, ఆ స్టార్టింగ్ బటర్ఫ్లైస్ తగ్గగానే ప్రేమ తగ్గిపోయింది అనుకోవడం ఒక పెద్ద అపోహ మాత్రమే. ప్రారంభంలో ఆ స్టార్టింగ్ లవ్లో ఎక్సైట్మెంట్, అబ్సెషన్, ఒక రకమైన ఇంటెన్స్ హైజ్ ఉంటాయి. కానీ మెచ్యూర్ లవ్ అలా ఉండదు. అందులో చెప్పలేని ప్రశాంతత, సేఫ్టీ, నమ్మకం, ఒకరినొకరు డీప్గా అర్థం చేసుకోవడముంటాయి. ఒకప్పుడు వాళ్లతో మాట్లాడకుండా ఉండలేకపోయే పరిస్థితి నుండి ఇప్పుడు వాళ్లు సైలెంట్గా పక్కనున్న చాలు ఎంతో ప్రశాంతంగా ఫీలయ్యే స్థాయికి వస్తారు. ఇది అట్రాక్షన్ పోవడం కాదండి, మీ ప్రేమ మరింత డీప్ అవడం. అశాంతి నుండి ప్రశాంతత వైపు వేసే ఒక అందమైన అడుగు ఇది. అయితే అట్రాక్షన్ తగ్గడం నార్మలే అయినప్పటికీ ఇక్కడ మనం ఒక డేంజర్ జోన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నార్మల్గా ఉండే మెచ్యూర్ రిలేషన్షిప్కి, నిజంగా ప్రమాదంలో ఉన్న రిలేషన్షిప్కి మధ్య ఒక స్పష్టమైన గీత ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరి మధ్య రెస్పెక్ట్ తగ్గుతుందో, కమ్యూనికేషన్ ఆగిపోతుందో, ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవడం మానేస్తారో, అండ్ ఆ ఎమోషనల్ ఇంటిమెసీ పూర్తిగా చనిపోతుందో, అప్పుడు ఆ రిలేషన్షిప్ ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళినట్లే. ఎందుకంటే జంటలు ఒకరినొకడు ఎంత గౌరవంగా ట్రీట్ చేసుకుంటున్నారు అనే దానిమీదే ఈ అట్రాక్షన్ ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఒకెత్తు అయితే, ఇప్పుడు మనం చూస్తున్న సోషల్ మీడియా ఇల్యూజన్ మరొకెత్తు. ఇది కపుల్స్ మధ్య ఎలా ఒక ప్రమాదకరమైన కంపారిజన్గా మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో చాలామంది కపుల్స్ చేస్తున్న పెద్ద తప్పు ఇదే. ఇన్స్టాగ్రామ్లో కనిపించే కపుల్స్ని, వాళ్ల రొమాంటిక్ రీల్స్ను, ఆ పర్ఫెక్ట్ లవ్ స్టోరీస్ను చూసి ఒక ప్రమాదకరమైన కంపారిజన్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్లను చూసి అరే మన రిలేషన్షిప్లో ఆ స్పార్క్ లేదే అని అనవసరంగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే, సోషల్ మీడియా ఎప్పుడూ కేవలం వాళ్ల లైఫ్లోని హైలైట్స్ని, బెస్ట్ మూమెంట్స్ని మాత్రమే చూపిస్తుంది. ఒక రియల్ రిలేషన్షిప్లో అపార్థాలుంటాయి, ఫినాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా చాలా ఓపిక అవసరమవుతుంది. ఈ ఆన్లైన్ ఇల్యూజన్స్ చూసి మోసపోవడం చాలా సులభం, కానది ఏమాత్రం నిజం కాదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా స్పార్క్ను ఎలా పెంచుకోవాలి? ఈ రోజువారీ బిజీ లైఫ్లో ఆ అట్రాక్షన్ను తిరిగి ఎలా రీబిల్డ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక 5 సింపుల్ స్టెప్స్ ద్వారా మీ మధ్య ఉన్న ఆ స్పార్క్ను మళ్లీ యాక్టివేట్ చేయవచ్చు. మొదటిది, పెళ్లైనా సరే ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. ఎప్పుడైనా చిన్న చిన్న కాంప్లిమెంట్స్, క్యూట్ మెసేజెస్ ఇస్తూ ఉండాలి. రెండవది, మీ ఫోన్స్ పక్కన పెట్టడం. ఫిజికల్గా వాళ్ళ పక్కనే ఉంటూ మెంటల్గా మీరు ఫోన్స్లో ఉంటే కనెక్షన్ వీక్ అవుతుంది కదా. మూడవది, కొత్త మెమరీస్ క్రియేట్ చేయడం. చిన్న ట్రిప్స్ లేదా సర్ప్రైజెస్ ద్వారా బ్రెయిన్లో ఆ ఎక్సైట్మెంట్ను తిరిగి తీసుకురావచ్చు. నాల్గవది, ఒకరి ఎఫర్ట్స్ను మరొకరు గుర్తించి మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయడం. ఇక ఐదవది,
కేవలం పైపైన రోజువారీ కబుర్లు కాకుండా మీ ఇన్నర్ ఫీలింగ్స్, మీ భయాలను షేర్ చేసుకుంటూ డీప్ కన్వర్జేషన్స్ బిల్డ్ చేయడం. అసలు ఒక చిన్న వాక్యం ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా? నువ్వున్నావు కాబట్టే నా లైఫ్ ఇంత బెటర్గా ఉంది. జెన్యూన్గా మనమిచ్చే ఇలాంటి ఒక చిన్న అప్రిసియేషన్ ఎమోషనల్ అట్రాక్షన్ను ఇన్స్టెంట్గా పెంచుతుంది. చాలాసార్లు పార్ట్నర్స్ సైలెంట్గా ఎన్నో త్యాగాలు చేస్తుంటారు, కానీ వారికి సరైన గుర్తింపు దొరకదు. ఈ ఒక్క మాట మీ బంధాన్ని పూర్తిగా మార్చేయగలదు. నమ్మి చూడండి. ఇక్కడ మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒక బాధాకరమైన నిజముంది. కొంతమంది కపుల్స్ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా సరే పూర్తిగా ఎవరికి వారే అన్నట్లు స్ట్రేంజర్స్ లాగా జీవిస్తుంటారు. ఎందుకంటే వాళ్ల బంధాన్ని మెయింటైన్ చేయడం మానేశారు. ప్రేమ అనేది ఎప్పుడూ ఒక్కరోజులో సడన్గా చనిపోదు. అది కేవలం మన నిర్లక్ష్యం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల మెల్లమెల్లగా ఫేడ్ అయిపోతుంది. ఏ రిలేషన్షిప్కైనా రోజువారీ మెయింటెనెన్స్ చాలా అవసరం. ఒకప్పుడు వాళ్ళొక్క రిప్లై కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా బాధపడుతున్నా పట్టించుకోవట్లేదంటే అది ఆ బంధానికి అలవాటు పడిపోయి నెగ్లెక్ట్ చేయడమే అవుతుంది. కాబట్టి ఇక్కడ అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, నిజమైన ప్రేమ అంటే రోజూ ఒక కొత్త మనిషిని వెతుక్కోవడం కాదు, మీకున్న అదే మనిషిని రోజూ కొత్తగా ప్రేమించడం. ఇద్దరూ కలిసి ఎఫర్ట్ పెడితే, మీ మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే అట్రాక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. అప్పుడు ఆ బంధం కేవలం ఒక స్టార్టింగ్ ఎక్సైట్మెంట్ దగ్గరే ఆగిపోకుండా అత్యంత అందమైన ఒక మెచ్యూర్ కమిట్మెంట్గా మారుతుంది. ఇక చివరగా ఒక చిన్న ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? అట్రాక్షన్ నిజంగానే తగ్గిపోతుందా, లేక కాలక్రమేణా ప్రేమ తన రూపాన్ని మార్చుకుంటుందా? నిజమైన ప్రేమ అనేది ఎక్కడికో చేరుకునే ఒక గమ్యం కాదు, అది ఇద్దరూ కలిసి ప్రతిరోజూ సాగించే ఒక అందమైన ప్రయాణం. ఈ పరిణామాన్ని, ఈ సైకాలజీని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ బంధం ఖచ్చితంగా ఒక అద్భుతంగా మారుతుంది. ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి డీప్ రిలేషన్షిప్ టాపిక్స్, షాకింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్, ట్రెండింగ్ డిబేట్ వీడియోస్ కోసం మన ట్రెండ్సెట్ వీడియోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్.